ఈ వీడియోలో ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఎందుకు ఎలిమినేట్ అయ్యారు అనే 2 టాపిక్‌లు చాలా షార్ట్ అండ్ స్వీట్‌గా 8 నిమిషాల లోపలనే మాట్లాడుకుందాం. ఎలిమినేట్ ఎవరయ్యారు అంటే రమ్య, మోక్ష, సాయి శ్రీనివాస్ వీళ్ళిద్దరి మధ్య ఎలిమినేషన్ ఉంటుందని దీనికంటే ముందు వీడియోలో కూడా చెప్పిన. ఇది ఎలిమినేషన్ అనాలిసిస్ అని ఒక వీడియో పెట్టినా కదా, అందులో కూడా చెప్పిన. సాయే ఎలిమినేట్ అవుతాడన్న కాన్ఫిడెన్స్‌తో కూడా చెప్పిన. ఎందుకంటే అతని త్రూ ఎలాంటి గేమ్‌లో లాజిక్‌లు గానీ, మ్యాజిక్‌లు గానీ జరిగేటట్టు లేవు. చాలా ప్లెయిన్‌గా ఉంది గేము. కనీసం రమ్య ఏమి చేసినా చేయకపోయినా కనీసం తనుజతోటైనా పోటీ పెట్టుకోవడానికి ప్రయత్నం చేసింది అనే పాయింట్ పెట్టిన. కానీ అనూహ్యంగా ఊహించని విధంగా రమ్య, మోక్ష ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ అనేది 99.99% ఇంకా షూటింగ్ కాలేదు. 99.99% వస్తున్న అప్డేట్. ఈ అప్డేట్ వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది. కానీ నాకు ఇంకా క్లారిటీగా అడుగుదాం. ఎందుకంటే రమ్య, మోక్ష కంటే సాయి కంటే రమ్య, మోక్ష గేమ్ ఇంత బెటర్గా ఉంది కదా అన్న ఫీలింగ్ ఒకటి వచ్చింది. అంటే మనోడు అక్కడ చెప్పే నారద కైండ్ ఆఫ్ థింగ్ క్యారెక్టర్ ఉంది. కానీ రమ్య, మోక్ష కనీసం తన మాట ఏది బంధాలతోటి పెట్టుకోను, నేను బంధాలలో ఇరుక్కోనన్న మాటకి స్టాండ్ బై ఉంది. ఎటువంటి ఫేక్ రిలేషన్ కానీ అంటే తుంబ్రి బాండ్స్ కానీ పెట్టుకుంటలేదు. అంటే లైక్ ఫేక్ లవ్ ట్రాక్లు, డమ్మీ లవ్ ట్రాక్లు పెట్టుకుంటే సర్వైవ్ అవుతారు అన్న పాయింట్లో కూడా లేదు కదా. కొంచెం బెటర్గానే ఉంది కదా. ఈ పాయింట్స్లో ఏమైనా కన్సిడర్ చేస్తారేమో. తనుజ యాంటీ ఫ్యాన్స్ అంటే తనుజ అంటే నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే 40% నచ్చని వాళ్ళు, 60% నచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. సో ఆ 40% ఓట్లు ఏమైనా వేస్తారేమో అన్న చిన్న డౌట్ ఉండే. కానీ అదంతా జరగదు. ఒకరు నాకు ఎదురొచ్చిన వారికే రిస్క్, ఒకరికి నేను ఎదురెళ్ళిన వారికే రిస్క్, తొక్కి పడేస్తా అన్నట్టుగానే ఉంది తనుజ ఓటింగ్ ప్యాటర్న్. తనుజ ఓటింగ్ ప్యాటర్న్లో సింపుల్ అబ్బా. ఇప్పుడు రమ్య, మోక్షకి జెన్యూన్గా ఫ్యాన్ బేస్ లేదు. అంటే ఆమెకి మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్, వ్యూస్, వాళ్ళ అక్క చెల్లెలందరికీ కూడా గొప్ప గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ మనకి అట్లా కనబడుతుంది. కానీ అదంతా అట్టపేటల ఫాలోయింగ్, అది ఉత్తదే. అది నిజంగా జెన్యూన్ ఫాలోయింగ్ కాదు. ఇప్పుడు నా దగ్గర ఉన్న 1,00,000 మంది ఉన్నారా, ఆ 1,00,000 మంది 1,00,00,000 మందితో సమానం. ఎందుకంటే వాళ్ళంతా కూడా జెన్యూన్ ఫాలోవర్స్, జెన్యూన్ ఫ్యాన్స్, జెన్యూన్గా ఇష్టపడ్డోళ్ళు. సీను అంటే ఇష్టపడి వచ్చిన వాళ్ళు. అట్లా కాదు వాళ్ళకి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు రమ్య, మోక్షకు వచ్చిన వాళ్ళు అయితే ఉత్తగానే ఆ జిమ్ ట్రైనింగ్ వీడియోస్ అయిపోయింది. జిమ్ వీడియోలు అన్నది కదా, ఆ జిమ్ వీడియోలతో పాటు ఇంకొన్ని వీడియోలు ఉంటాయి. గవిటికి వచ్చిన వాళ్ళు వాళ్ళంతా జిమ్ వీడియోలకు వచ్చిన వాళ్ళు కూడా కాదు. ఆ జిమ్ వీడియోలలో కనిపించే కొంత అండ్ మిగతా వీడియోలలో కనిపించే కొంత కోసం వచ్చే వాళ్ళే తప్ప సొంత మనుషులను ఫీల్ అయ్యి వచ్చేటోళ్ళు కాదు. నెగిటివిటీని చూసి వచ్చిన వాళ్ళే. ఈ నెగిటివిటీని చూసి ఆఖరికి ఏంటది ఆవేశం స్టార్ కూడా ఫాలోవర్స్ ఉంటారు. ఇది మన ఇప్పుడు బడాబాస్లో చేసిన ప్రతి కంటెస్టెంట్కి, బడాబాస్ అంటే రాకేష్ మాస్టర్ చేసే వాళ్ళ అప్పట్లో ఉండేటోళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఫాలోవర్స్ ఉంటారు లక్షలలో. వాళ్ళంతా జెన్యూన్ ఫాలోవర్స్ అంటే కాదు, ఊరికి వచ్చేటోళ్ళు, ఊరికి నవ్వుకోవడానికి ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా అమ్మాయిలు కాబట్టి ఇక రమ్య, మోక్షకి అయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫాలోవర్స్ అబ్బా. లక్షల్లో వ్యూస్ వచ్చినా, మిలియన్స్లో వ్యూస్ వచ్చినా అదంతా దండగ వ్యూస్. ఊరికే చూసిపోయేటోళ్ళు అంతే. వాళ్ళ చుట్టాలు లెక్క కాదు, చూసిపోయేటోళ్ళు. అసలు పనికిరాని ఫాలోవర్స్. కాబట్టి అక్కడి నుంచి ఓటు బ్యాంక్ కన్వర్ట్ కాలేకపోయింది. అండ్ ఇంకోటి ఇక్కడ తలబడ్డది ఎవరితోటి అంటే తనుజ పుట్టస్వామితోటి. అది వీళ్ళు ఏమనుకుంటారు, చీమల పుట్టో పావుల పుట్టో అనుకుంటారు. కాదు, అనకొండ పుట్ట. ఆమెకున్న ఫ్యాన్స్ ఎట్లుంటారంటే ఇప్పుడు జెన్యూన్ హార్డ్ కోర్ సీరియల్ ఫ్యాన్స్ ఎట్లుంటారంటే వీళ్ళు ఏడిస్తే కనెక్ట్ అయిన ఫ్యాన్స్, ఎమోషనల్గా కనెక్ట్ అయిన ఫ్యాన్స్ కాబట్టి, సింపతికి కనెక్ట్ అయిన ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళు ఎట్లుంటారంటే అసలు పీక్స్లో ఉంటారు, కోసుకుంటారు, నరాలు గైడ్ చేసుకుంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు తనుజకు ఆపోజిట్గా మాట్లాడింది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఈమె లీస్ట్లో కనబడుతుందంటే ఈమె చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఓట్లు వేస్తారు. క్రాస్ ఓటింగ్ అనే ప్రాసెస్ బిగ్ బాస్లో ఎప్పటి నుంచో స్టార్ట్ అయిపోయింది. చాలా ఇయర్స్ నుంచి చాలా క్రాస్ ఓటింగ్ అనేది అంటే టార్గెట్ రమ్య అనేది ఒకటి పెట్టుకుంటున్నాడు. లైక్ వాళ్ళ ఫ్యాన్ గ్రూపులలో వీళ్ళు పెద్ద టార్గెట్ పెట్టుకోవాల్సిన పర్సన్ కాదు, కానీ ఆపోజిట్గా నిలబడ్డది ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడింది కదా అని పెట్టేసుకుంటే ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సాయి లాంటి వాళ్ళకి ఓటేస్తే ఏముంది, ఈమె ఎలిమినేట్ అయిపోతుంది. పెద్ద విషయం కాదు. సో అదొక్కటే జరిగిందని కాదు నేనంటే, అదొకటి కూడా జరుగుంటుంది. కానీ దాంతోపాటు ఈమె కూడా జనరల్గా ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడలే. అంటే ఆమె నామినేషన్లో ఖతర్నాక్ మాట్లాడింది అబ్బా, సూపర్ పాయింట్స్ పెట్టింది. కానీ అవి ప్రాపర్గా పెట్టిందా అంటే ప్రాపర్గా పెట్టింది, కానీ అవి హైలైట్ కాలే. అవి హైలైట్ కాకపోవడానికి కారణం ఏంటంటే తనుజని హైలైట్ చేశారు. స్టార్మా కూడా సపరేట్ ప్రోమోలు వేసి సపరేట్ వీడియోలు వేసి చాలా స్ట్రాంగ్గా తనుజని ప్రమోట్ చేసేసరికి ఏంటంటే ఈమె అడిగిన క్వశ్చన్స్కి ఒకటి కూడా ఆన్సర్ చెప్పలేదు. అక్కడ అసలు ఒక్కదానికి కూడా ఆన్సర్ రాలేదు. ఏది పడితే అది ఒరిగింది పోయింది. సపట్లు అనే డైలాగ్ ఈమెది కాదు. సపట్లు అనే డైలాగ్ దువ్వాడ మాదిరిది. కానీ మాదిరికి ఆపోజిట్గా నిలబడి మాదిరి గురించి చెప్పకుండా, మాదిరిని నామినేట్ చేయకుండా ఈమె నామినేట్ చేసి ఈమె దగ్గర ఆమె డైలాగ్ కొట్టి ఏదో పవర్ఫుల్ పంచ్ డైలాగులు కొట్టినట్టుగా చేసింది. దాన్ని బాగా ఎడిట్ చేసి దాన్ని బాగా హైలైట్ చేసుకుని పిఆర్ టీములు చేసిన అట్ ద సేమ్ స్టార్మా కూడా తనుజని లేపడానికి ఒక అద్భుతమైన పిఆర్ స్ట్రాటజీ అనేది చేసింది. సో అక్కడ రమ్య, మోక్ష కంప్లీట్గా బిస్కెట్ అయింది. లిటరల్లీ చెప్పాలంటే కనీసం స్టార్మాకి అసోసియేట్ అయ్యో, లేదంటే సీరియల్ యాక్టర్ అయ్యో, లేదంటే ఇంకా ఏదో ఒక రకంగా ఉంటే కనుక వాళ్ళు ఎంత బాగా లేపుతారు అనడానికి అదొక నిదర్శనం. అదే దర్శనం. ఆ ప్రోమోయే అంటే ఆ చిన్న వీడియోయే దర్శనం. ఆ రేంజ్లో ఎడిట్ చేశారు. అంత రేంజ్లో ఎడిట్ చేసినప్పుడు రమ్యకి నెగిటివ్ అవుతుంది. ఆల్రెడీ నెగిటివిటీ పీక్స్లో ఉన్నది. వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెలకి నెగిటివిటీ ఉంది, పాజిటివిటీ లేదు.
అంటే దాదాపు 10% పాజిటివిటీ, 90% నెగిటివిటీ. అంత నెగిటివిటీ మధ్యలో ఓటు బ్యాంక్ ఎక్కడొస్తుంది? రాలేదు. నేను అనుకున్న మినిమం ఓట్ బ్యాంక్ అని వస్తుందేమో. సాయి శ్రీనివాస్‌కి అసలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్సే లేరు. అసలు ఫేమ్ లేదు, ఏది లేదు. అయినా కంటే ఈమెకి ఎంతో కొంత ఉంది కదా! అక్కడి నుంచి ఓట్లు పడతాయేమో అనుకున్నా. అసలు ఏ ఓటు పడలే. జీరో. అంతా పోటేసేటోళ్ళే తప్ప ఓటేసేటోళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఆమెకి ఏం పడలేదు. నేను చెప్తున్నా కదా! ఒకరు నాకు ఎదురొచ్చిన వారికేరేసుకో అన్నట్టుగానే ఉంది తనుజ ప్రజెంట్ సిట్యుయేషన్. అంటే ఈ 'బిగ్ బాస్' సీజన్ 9 హౌస్‌లో తనుజ పుట్టస్వామికి ఆపోజిట్‌గా నిలబడి బచాయిద్దామనే. లాస్ట్ వీక్ ఒకరు నామినేట్ చేస్తే ఈ వీక్ టైఫాయిడ్, డెంగ్యూ ఫీవర్ వచ్చి వేరు. తడా వణుకు పుట్టించింది. ఈ వీక్ వచ్చేసి రమ్య మోక్ష ఫసక్. అంటే ఇద్దరిని కలిపి ఒకటే వారంలో పంపించింది అనుకో. ఆపోజిట్గా మాట్లాడేటోళ్ళే లేరు. ఇంకా ఆపోజిట్గా ఇమాన్యుల్ ఇక గజ్జమంటాడు. ఓ అమ్మో ఈమెతో పెట్టుకుంటే ఎలిమినేట్ అయిపోయిందిగా రమ్య మోక్ష. అంత స్ట్రాంగ్గా మాట్లాడితే ఆమెకి కనీసం ఆపోనెంట్లు అంటే యాంటీ ఫ్యాన్స్ తనుజాకు ఉన్నోళ్ళైనా ఓటేసినా బచాయిస్తుంది కదా అనుకుంటే అసలు యాంటీయే లేరే మొత్తం మో అని అనుకుంటాడు దెబ్బకి. దువ్వాడ మాదిరి అనుకుంటుంది మనం బచాయించినాం అయ్యా, ఈమెతో కలిసిపోయినాం కాబట్టి సర్వైవ్ అయిపోయినాం. రీతు కూడా అనుకుంటుంది విన్నర్ కంటెస్టెంట్ అంటే ఊరికేనా అన్నారా, ఈమెతో పెట్టుకుంటే కథం ఫసక్ ఎలిమినేటెడ్. అమ్మో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం అని అన్నది కదా, ఫసక్ అయిపోయారు. ఆ టైప్లో వీళ్ళందరూ భయపడతారు. వీళ్ళందరూ అనుకుంటారు ఇప్పుడు తనుజాకి మరీ సరెండర్ అయిపోతారు. మళ్ళీ అందరూ కూడా నా బంగారం, మా తనుజ బంగారం, తనుజ నా అందమైన తనుజ అని చెప్పి కామెడీలు చేసుకుంటూ తిరుగుతాడు ఇమాన్యుల్. కథం ఇక అసలు ఆపోనెంట్ అనేదే లేకుండా పోతుంది అని నాకైతే గట్టి ఫీలింగ్ ఉందబ్బా. ఇక ఇంకేముందబ్బా చెప్పుర్రి. విన్నర్ కంటెస్టెంట్ కన్ఫర్మ్ అయిపోయింది. విన్నర్ ఫిక్స్ అయిపోయారు. ఆమె ఓటింగ్ జనరల్ ఓటింగా, జెన్యూన్ ఓటింగా, ఫేక్ ఓటింగా, పెయిడ్ ఓటింగా ఇవన్నీ పక్కన పెట్టుర్రి. అయిపోయింది, విన్నర్ కంటెస్టెంట్ అయిపోయింది. రన్నర్ కోసం పోటీ పడేటోళ్ళు ఉన్నారా అంటే అది కూడా లేరు. కళ్యాణ్ రన్నర్కి పోటీ పడతారంటే కళ్యాణ్ ఇమాన్యుల్ పోటీ పడాలి కదా, పోటీయే లేదు. వాళ్ళిద్దరు కూడా సరెండర్ టువర్డ్స్ తనుజ. ఇక సాయి శ్రీనివాస్ కూడా అనుకుంటాడు ఎందుకు వచ్చిన బాధ ఆమెతో పెట్టుకోవద్దు అని చెప్పి ఆల్రెడీ నిన్న సారీ అండి నేను మీరు నన్ను సపోర్ట్ చేయమని అడిగారు కానీ నేను చేయలేదు, సారీ అండి క్షమించాలి అని ఒకటికి 100 సార్లు చెప్పిండు. సరెండర్ అంతా అయిపోయింది. ఇక ఫస్ట్ ఇంకేం లేదు అన్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో యాక్చువల్లీ దీనికి ఇంకొక వర్షన్ ఫస్ట్ రికార్డ్ చేసేసిన, అందుకే లేట్ అయింది. ఆ వర్షన్ చూస్తే మీరు చచ్చిపోతారు. ఈ హౌస్లో ఉండాలంటే తనుజా పుట్టస్వామి అండుండాలి, ఆమెకు తోడుండాలి, ఆమె సరెండర్ అయిపోయి ఉండాలి, అంతకు మించి ఇంకో ఆప్షనే లేదు. ఒకవేళ ఆమెకు ఎదురొస్తే తొక్కి పడేస్తుంది అని బాలయ్య బాబు గారి డైలాగ్తో స్టార్ట్ చేసి గట్టిగా ఉంటుంది అది వీడియో. కానీ ఆ వర్షన్ వద్దులే ఇక పీకంతి. ఇక ఏం చేస్తాం భయ్, ఇది వార్ వన్ సైడు విన్నర్ డిసైడు. ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు ఈమె యాక్చువల్లీ ఆ ఫేక్ ట్రాక్ కంటిన్యూ చేస్తే బచాయించేదేమో. ఎందుకంటే మనకు కావాల్సిన ఫేక్ ట్రాకులు ఇది మన డిమాండ్ పవన్తో ఆ ఫేక్ ట్రాకు, ఫేక్ ఇది గిల్లి కజ్జాలు ఆడుతున్నట్టుగా, గిల్లి వదిలేసినట్టుగా, అచ్చిక బుచ్చలు ఆడుతున్నట్టుగా, మచ్చిక చేసుకుంటున్నట్టుగా, కుట్లు అల్లికల కార్యక్రమం ఉన్నట్టుగా, స్నేహించుకున్నట్టుగా అలాంటివి చేస్తే ఆమె బచాయించేది. అట్లాంటివి చేయలేదు కాబట్టి వెళ్ళిపోయిందేమో అన్న ఫీలింగ్ కూడా వచ్చింది నాకు. అవి కావాలి మనకి. ఎందుకు పొంగనే తలుకుంటారు. ఇప్పుడు చూడు ప్రియా ఉన్నది, రాగానే అందరినీ తమ్ముడు అన్న అన్నది, ఆమె ఉందా వెళ్ళిపోయింది. ఇంకా బాండ్ ఉండదు కదా అని చెప్పి పంపించేసారు. ఆమెతో ఏమున్నదని. శ్రీజ ఉన్నది, తమ్ముడు అక్క అన్నది, ఆమె కూడా వెళ్ళిపోయింది. అవి పెట్టుకుంటే ఉండరు ఏదన్నా ట్రాక్. అందుకే చూడు పాపం కళ్యాణ్ కానీ డిమాండ్ కానీ గేమ్ తెలిసిన వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేషన్ చేసిరు. ట్రాక్ అని ఎందుకు తిరుగు, వాళ్ళు పిచ్చోళ్ళు అన్నాం మనం. ట్రాక్ వేసుకోవడానికి ట్రై చేస్తారు, పులిహోర కలపడానికి ట్రై చేస్తారు అంటే వాళ్ళు బచాయించారు. ప్రియా లాంటి వాళ్ళు ఉన్నారా? వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు రీతు కళ్యాణ్ ట్రాక్ వేద్దాం అనుకున్నాడు కానీ కళ్యాణ్కి సెట్ కాలేదు, డిమాండ్కి సెట్ అయింది. కళ్యాణ్ మళ్ళీ తనుజతోటి ట్రాక్ చేయడానికి ట్రై చేసిండు. అప్పుడు మనం స్టార్టింగ్ ట్రాక్ అని ఎక్కిరించినాం. ఇప్పుడు గదే పాయింట్ మనం మాట్లాడితే పాపం వాళ్ళది ప్యూర్ బాండ్రా, జెన్యూన్ బాండ్రా, కట్టెట్ అంటారా అని చెప్పి మనమే మాట్లాడతాం. అంటే మనలో మాట్లాడతారు చాలామంది. ఇప్పుడు ఒక మాట అననియరు తనుజ ఫ్యాన్స్ కళ్యాణ్ గురించి కానీ ఒకవేళ ఈ బాండ్ గురించి వీళ్ళు ట్రాక్ చేద్దామన్న ట్రై చేసిరు అన్న పాయింట్ మనం యాడ్ చేసినా కానీ రియల్ ట్రూత్ని గుర్తు చేసినా కానీ ఒప్పుకోరు. ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఒప్పుకోరు. ట్రూతే కదా, అది నిజమే కదా, ఒప్పుకోరు. ఎందుకంటే అంతే, అదొక మాయ, అదొక పిచ్చిలో పడిపోతారు. ఆ పులిహోర ట్రాక్లే మనల్ని సర్వైవ్ చేస్తాయి అని బీబీ టీం కూడా లోపలికి పోయేటప్పుడే చెప్తారు. ఒక ట్రాక్ వేసుకోండి మీకే బెనిఫిట్ ఉంటుంది అని చెప్తారు. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ, ఒక పెళ్లి కాని వాళ్ళకి చెప్తారు అన్నట్టు. ఒక ట్రాక్ లాంటిది పెట్టుకోండి, కొంచెం ఎంకరేజ్ చేసినట్టుగా చేయనట్టుగా ఉంటే మీకు బెనిఫిట్ అవుతుంది, మీరు ఎక్కువ రోజులు కంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్తారు. చెప్తే వీళ్ళు చేసేటోళ్ళంతా కూడా మనం అనుకుంటాం వాళ్ళు చెప్పుడేంది, వీళ్ళు చేసినది, వీళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటాం. కానీ వాళ్ళే సర్వైవ్ అవుతారు చూడు. లాస్ట్ దాకా కూడా ఈ ఉత్త పులిహోర, చెత్త పులిహోర బాండ్సే ముందుకు పోతూ ఉంటాయి. నిజంగా జెన్యూన్ ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోతూ ఉంటారు. సో దీన్ని బట్టి ఏంటంటే జనాలకు కావాల్సింది అంతే. ఇప్పుడు జబర్దస్త్ లాంటి షోలో కూడా ట్రాక్లు వేసి ఆ ట్రాక్లను చూపిస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే అవే కావాలి మనకి. అదే కావాలి, అదే నడుతుంది. సీరియల్ యాక్టింగు, ఎమోషను, ఊరికనే సింపతి డ్రామాలు ఇవి మనకు కావాలి. బేసిక్గా జెన్యూన్గా ఫెయిర్ గేమ్ ఇట్లాంటివన్నీ మనం మాట్లాడతాం మీదికి మాట్లాడుకోవడానికే. కానీ మనకు అవన్నీ కాదు. మనకు కావాల్సినవి అవే. ట్రాకు, ఉత్తయ్య, ఇట్లాంటి
ఇవి మనం ఎంకరేజ్ చేస్తాం, ఇవే మనం నచ్చుతాం, ఇవే మనం ముందడికి తీసుకుపోతాం. కానీ మీదికి చూడు ఎచ్చల మాటలకి ఫెయిర్ గేమ్ ఆడాలిరా, జెన్యూన్గా ఉండాలిరా, ప్యూర్గా ఉండాలిరా, పర్ఫెక్ట్ గేమ్ ఉండాలిరా. పర్ఫెక్ట్ గేమ్ ఆడినోడు ఎవడని ఉంటాడు, బయటకు వీక్తాడు. అది. సో మనం చెప్పడానికి ఒకటి, చేయడానికి ఒకటి, అనుకోవడానికి ఒకటి, అనడానికి ఒకటి, పాటించడానికి ఒకటి మనం పాటిస్తూ ఉంటాం. ఇది వాస్తవం. ఇది మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం. సో ఈ నిప్పు లాంటి నిజాన్ని యాక్సెప్ట్ చేస్తే కనుక మీరు ఒక లైక్ కొట్టి వీడియో చూడండి, లైక్ కొట్టి వీడియోని ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ ఇవ్వండి. వాస్తవాలు ఉంటాయి, కొంచెం చేదనిపిస్తాయి, కానీ వాస్తవాలే మాట్లాడతాం. అది మ్యాటర్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే హైప్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఉంటా. టేక్ టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్.